ఈవేళ పొట్ట గడవడం కోసం గల్ఫ్ పెడుతున్న వాళ్ళు ఉన్నారు కూలి పనులు. సరే, మేధావులు అమెరికాలో ఉంటున్నారు. ఏదో అక్కడ సంపాదించుకుని 10 ఏళ్ళు ఇక్కడికి వస్తే ఓ ఇల్లు కట్టుకుని సుఖంగా ఉండొచ్చే అని భావించే వాళ్ళు ఉన్నారు. పూర్తిగా ఉండిపోదామని కాదు అక్కడ. ఒక్కోసారి బాధామయమైన విషయాల్లో కూడా కించిత్తు చమత్కారం ఉంటుంది. ఓ నవ్వు వస్తుంది, నిజమే కదా అని. అది కూడా ఉక్తి చమత్కారం కిందకి వస్తుంది. దూరంగా ఉన్నటువంటి వాళ్ళు, మనకి దగ్గర వాళ్ళు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, తల్లిదండ్రులు, బంధువులు, ఎవరైనా ఆ దూరంగా ఉన్నవాళ్ళు ఏదో మహత్తరమైన సుఖం ఏదో అనుభవిస్తున్నారని ఆ విదేశాల్లో, మనం ఇక్కడ కష్టాలు పడిపోతున్నామని అనుకుంటాం. ఈవేళ పొట్ట గడవడం కోసం గల్ఫ్ పెడుతున్న వాళ్ళు ఉన్నారు కూలి పనులు. సరే, మేధావులు అమెరికాలో ఉంటున్నారు. ఏదో అక్కడ సంపాదించుకుని 10 ఏళ్ళు ఇక్కడికి వస్తే ఓ ఇల్లు కట్టుకుని సుఖంగా ఉండొచ్చే అని భావించే వాళ్ళు ఉన్నారు. పూర్తిగా ఉండిపోదామని కాదు అక్కడ. అప్పుడు మనం వాళ్ళకేమీ అమెరికాలో సుఖంగా ఉంటారమ్మా, దిగితే కారు ఎక్కితే కారు, వాళ్ళకే అంటారు. వాళ్ళు అక్కడ ఏం కష్టాలు పడుతున్నారో మనకేం తెలుసు. అలాగే ఒక్కోసారి ఇప్పుడు భర్త ఇక్కడ ఉండి భార్య విదేశాల్లో ఉంటుంది. సాధారణంగా గల్ఫ్లో జరుగుతుంది. ఇలా కూలి పనులు చేసుకునే వాళ్ళు పాపం ఆడాళ్ళ అవసరాలు ఎక్కువ అక్కడ. ఇళ్లలో పనిచేస్తారు, భయంకరమైన చాకిరీ. కానీ వీళ్ళు ఎందుకు ఎడతారంటే పాపం ఏదో అక్కడ దీనారాలు, ఇక్కడ ఒక దీనారు పెట్టి ఏదో పట్టుకొస్తే ఇక్కడ ఒక 50 రూపాయలు, 60 రూపాయలు. అందుకని ఏదో నెలకు వాళ్ళు ఏదైనా 1000 దీనారాలు ఇస్తే 50,000 సంపాదించినట్టే. మన బతుకు అక్కడ వెళ్ళిపోతుంది. నెలకు 10,000 ఇక్కడికి, 20,000 ఇక్కడికి పంపిస్తే మరి వీళ్ళు బతుకుతారు కదా అని చేస్తారు. అటువంటిప్పుడు ఆ భర్తని, పిల్లల్ని ఇక్కడ వదిలేసి ఆ భార్య ఒక్కత్తి ఆ ఇంట్లో అడ్డమైన చాకరీ చేసుకుంటూ ఉండడం ఎంత కష్టం అండి. ఇక్కడ ఈయన ఏమనుకోండి, ఆయనకి ఏమో అక్కడ ఏసీ ఇళ్ళు ఆవిడకి పని చేస్తే ఏమైంది, జమీందారు ఇళ్ళలో ఉంటుంది అంటాడు. ఏమో అరబు షేకులు ఏం చంపేస్తున్నారో అమ్మాయిని ఈయనకేం తెలుసు. ఇలా ఒక్కోసారి మనకు కావలసిన వాళ్ళు దూరంగా ఉంటే వాళ్ళు ఏదో అక్కడ సుఖపడిపోతున్నారని మనం ఇక్కడ కష్టాలు పడుతున్నామని అనుకుంటామే. దీని గురించి జగన్నాథ పండితురాయలు మంచి భావన చేశాడు. ఆ భావనని మహీధర నరళీమోహన్ గారు తెలుగు పద్యంలో చెప్పారు. ఒక మగ హంస, ఆడు హంస రూపంలో. నానాదుండు పరాగమంటినమయ్యన్ పద్మాకరం బంధు ఎందేనిన్ సుష్ఠుగా పద్మముల్మెసవుచున్ హేలా గతిన్నిల్చు. నానాదుండు పరాగమంటినమయ్యన్ పద్మాకరం బంధు ఎందేనిన్ సుష్ఠుగా పద్మముల్మెసవుచున్ హేళన్ ప్రవర్తించునంచు. ఆనందించడి హంసి ఏమెరుగు, ఆనందించడి హంసి ఏమెరుగు. పంకాలోడన ప్రక్రియన్ దీనుండైన మొగండు నాసుబిసరేని లేకపోస్తుండుటల్. పంకాలోడన ప్రక్రియన్ దీనుండైన మొగండు నా చూపిసరేని లేకపోస్తుండుటల్. ఒక సరోవరంలో ఒక హంస ఉంది. ఈ రెండు కూడా ఏదో ఎక్కడో కాకినాడలో ఉండే చెరువులో ఉన్నాయనుకుందాం. ఎక్కడ హంసలు ఉండకూడదా? ఉన్నాయి. ఇందులో ఒక హంసకు అనుకోకుండా మానస సరోవరానికి వెళ్ళే అదృష్టం కలిగింది. ఏదో దానికి అవకాశం వచ్చింది. అంటే ఏదో విదేశాల్లో ఉద్యోగంలాగా అనమాట. ఈ ఆడహంస ఇక్కడే ఉంది. అది అంటూ ఉంటుంది పక్క వాళ్ళతోటి, మా ఆయనకేమి బంగారం మానస సరోవరంలో ఉన్నాడు. నానాదుండు పరాగమంటినమయ్యన్. ఇక మానస సరోవరంలో బంగారపు తామర పూలు ఉంటాయట, బంగారపు కలువ పూలు ఉంటాయట. ఏమిటో ఎలా ఉంటాయో ఎవరో అందరూ చెబుతూ ఉంటారు. అసలు చూడని వాటి గురించి, తెలియని వాటి గురించి, లేని వాటి గురించి మాట్లాడుకోవడమే మనకి చాలా ఆనందం ఉన్న జీవితం కంటే. అది ఏదో గొప్పట, ఇది ఏదో గొప్పట అంటూ మళ్ళీ వచ్చే జన్మకైనా వస్తే అనుకుంటూ ఉంటాం. అలాగా బంగారపు తామర పూల పరాగం కూడా బంగారమే కదా. మా ఆయన ఒంటి మీద అలా బంగారపు రేణువులు ఇలా అలా అలా ఉంటాయట. చక్కగా పద్మాకరం మందు గొప్ప బంగారపు తామర పూలుట. అసలు బంగారపు తామర పూలు అయితే తినడానికి పనికిరావు. ఇప్పుడు బంగారపు కంచం పెట్టుకుంటా కానీ అన్నం బంగారం పెట్టుకోడు కదా ఎవడను. మెరుగు బంగారము మింగబోడు అని. అందుకని ఆ బంగారపు తామరపూలు పుప్పొడి మీద పడుతూ ఉంటే చక్కగా ఒళ్ళంతా మెరిసిపోతూ ఉంటే ఆ తామరపూలు అందుకుని చక్కగా సుష్ఠుగా నేను పద్మములు మెసెబడిన్. ఇక పద్మాలు తామరతూళ్ళు తింటూ ఉంటాడు శుభ్రంగా. మనకి మామూలుగా తెలుగు వాళ్ళ ఆచారంలో కూడా వంటల్లో ఒకటి ఉంది. లేత తామరతోటి ముక్కలు తీసుకుని దాన్ని మంచి ఆవాలతోటి, ఇంగువతోటి పోపు పెట్టి దాంట్లో కాస్త నిమ్మ పులుసు కలిపి శుభ్రంగా తినేవారు. మధురమైన పదార్థం అది. దాని గురించి కాశీఖండంలో శ్రీనాథుడు వర్ణిస్తాడు. శ్రీనాథుడు వర్ణించడంగా, శ్రీనాథుడు అంటే ఏదో భోజనప్రియుడు వర్ణించాడు అనుకుంటా. కానీ శంకరాచార్య స్వామి శివునికి చేసేటువంటి షోడశోపచార పూజా విధానంలో నైవేద్యంలో ఈ తామరతోళ్ల వేపుడును వర్ణిస్తాడు. ఎంత అద్భుతంగా చెబుతాడు ఆయన. అంచేత ఆ తామరతోడు తినే అలవాటు ఉంది. మన హంసలు తింటాయి. అలా శుభ్రంగా తింటూ ఉంటాడు మా ఆయన అక్కడ కూర్చుని.
అని అనుకుంటుంది. కానీ ఈ హంస ఏమెరుగు, ఈ ఆడహంసకి ఏం తెలుసు అక్కడ మొగుడు ఎన్ని పాటలు పడుతున్నాడు అంటే. ఒక్కోసారి మానస సరోవరానికి వెళ్ళి మనం అనుకున్నది వెంటనే దొరుకుతుందని ఏం చెప్పలేం. ఒక 10 రోజులు నానాయాతన పడితే కానీ ఆ బంగారపు తామరతుళ్ళు ఏవో దొరకపోవచ్చు. ఎందుకంటే అక్కడ చాలా అనుభవం కలిగిన హంసలు ఉంటాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి. అవన్నీ దీన్ని రాణిస్తాయా? నువ్వు కొత్త కావచ్చో జూనియర్ అంటాయి, గింటేస్తాయి. ఏ రంగంలోనైనా అంతే. మనం ఏదో పెద్ద ఉద్యోగం కోసం ఏ విదేశాలు పెడతాం, అక్కడ చాలామంది ఇదివరకే ఉన్నారు, వాళ్ళు మన రాణిస్తారా? వీణెవడండి ఇండియా నుంచి వచ్చాడు, ఏంటి ఈయన పెత్తనం ఏంటి ఇక్కడ, మనం ఇక్కడ అమెరికా వాళ్ళు ఎంతమంది ఉండగా అని ఆయనకు చిన్న బాధ్యత ఇస్తారు, చిన్న ఉద్యోగం, అదేదో చేస్తూ కూర్చోవాలి. దానికి ఒక 2 ఏళ్ళు పడుతుంది. అక్కడ సామర్థ్యం నిరూపించుకోవాలి. అప్పుడు యజమాని రావాలి. ఏమిటండి ఈ భేదాలు ఏమిటంటే, ఇక్కడ మాకు పని ముఖ్యం, మాకు ప్రపంచం అంతా ఒకటే అని అప్పుడు యజమాని ఇతరుని యజమాని చేస్తాడు. అప్పుడు వాళ్ళు నోరు మూసుకుంటారు. ఇంకా ఆ స్థితి వచ్చే వరకు ఈయన పడాలా వద్దా? అలాగే హంస ఏం చేస్తున్నారు పాపం, పంకాలోడన ప్రక్రియను చివరికి పెద్ద హంసలు అంతకుముందే ఉన్నవన్నీ అక్కడ దీన్ని ఆహారం తినేయకుండా చేస్తే ఆ బంగారపు తామరతుళ్ళు బంగారపు పుప్పొడి దొరకపోగా అసలు ఆహారమే లేక చిక్కి శల్యమైపోయి ఏం చేయాలో తెలియక ఆ మానస సరోవరంలోనైనా కింద ఉండేది బురదే కాబట్టి ఆ లోపలికి ఆ బురదలోకి ఆ ముక్కు పెట్టి ఇలా 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 పంకాలోడన ప్రక్రియను ఆ బురదకి ఎలుక్కుంటూ కూర్చుని చివరికి ఏమీ దొరక నా చూపేసరే నేను లేక పస్తుండుటల్, ఒక నాచు మొక్క కూడా దొరక పస్తు పడుకున్న విషయం దీనికి ఏం తెలుసు అన్నాడు. అంచేత ఎప్పుడు దూరపు కొండలు నునుపు అన్నట్టుగా దూరంగా ఉన్న మనుషులు ఏదో సుఖపడుతున్నారని, మనం ఏదో ఇంట్లో ఉండి ఏదో కష్టాలు పడుతున్నామని భావించడము సరికాదు. అలాగే ఈ దూరంగా ఉన్నవాళ్ళు నీకే ఇంట్లో కూర్చున్నావు సుఖంగా తినడం పడుకోవడమనో, నేను చూస్తున్నాను ఇక్కడ ప్రయాణాల్లో అన్నము పనికిరాదు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు ఒక్కళ్ళు ఉండడం వల్ల ఎన్ని యాతన పడుతున్నారు. అసలు చాలామంది మన దేశంలో ఆడవాళ్ళకు లక్షణం ఏమిటంటే పాపం వాళ్ళు ఒక్కళ్ళే ఉంటే టిఫిన్ కూడా చేసుకోరండి. మా నేను ఏం తింటానండి ఒక్కతిని, ఏదో 2 బిస్కెట్లు తిందాం అని గడిపేసేవాడు చాలామంది. మన దేశంలో ఆడవాళ్ళకంటే ఇప్పటికీ ఓ మర్యాద ఉంది, ఓ లక్షణం. మర్యాదను కూడా అనడానికి లేదు పూర్తిగా. మగవాళ్ళు లేకపోతే పిల్లలు కూడా దగ్గర లేకపోతే ఏం చేసుకోరండి అసలు. ఏదో ఏం తింటాంలే, ఏం చేసుకుంటాం, ఓ 2 బిస్కెట్లు తిని ఓ టీ పెట్టుకుని మాటికి టీ కాఫీలు కలుపుకుంటారు. అదేదో నీరసం పోగొడుతుందని ఒక అభిప్రాయం. వంట దగ్గరికి వచ్చేసి బద్దకించి ఆ ఊరగాయ ముక్క వేసుకుందాం, ఆయన ఉంటే అలాగో తప్పదు. ఇది ఒక రకంగా ఏమిటో విరక్తో ప్రేమో మరోటో బద్ధకమో తెలియదు కానీ జరుగుతుంది చాలా చోట్ల. అంటే వీళ్ళ గురించి ఆ బయట ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, దానికి ఏమిటండి సంపాదన చేస్తుంటే సుఖంగా కూర్చొని తినలేక అంటారు. ఏం లేదు. అందుకే ఎప్పుడు మనకు పరోక్షంలో ఉన్నవాళ్ళు, ఎంత దగ్గర వాళ్ళు దూరం వాళ్ళు ఎవరైనా వాళ్ళు ఏదో బాగున్నారనుకోవడం, మనం బాగులేమనుకోవడం, ఇంకో వృత్తి బాగుందనుకోవడం, మన వృత్తిలో లోపం ఉందనుకోవడం, ఇవన్నీ అపార్థాలే. అసలు ఆ విషయం ఏం తెలియక మాట్లాడుతూ ఉంటాం మనం. దానికోసమే ఈ పద్యం. నానాదుండు పరాగమంటినమయన్ పద్మాకరం బంధు ఇందేనిన్ సుష్ఠుగ పబ్జముల్ మెసవుచున్ నానాదుండు పరాగమంటినమయన్ పద్మాకరం బంధు ఎందేనిన్ సుష్ఠుగ నబ్జముల్ మెసవుచున్ హేళన్ ప్రవర్తించునంచు ఆనందించడి హంసి ఈ మెరుగు పంకాలోడన ప్రక్రియన్ దీనుండైన మొగండు నా చూపిసరేని లేకపోస్తుండుటల్. నా తిరుపతి వెంకటేశ్వరుడు ఉన్నాడా? ఎందుకున్నా నీ దగ్గరనే నువ్వు 1 రూపాయలు వెంకటేశ్వరం తీసుకొస్తావా? నువ్వు గంగారాన్ని తీసుకొస్తావా? బిస్మిల్లా ఖాన్ ఎంత గొప్ప విద్వాంసురండి. అమెరికాకి రండి, ఒక వీధికి మీ పేరు పెడతా, మీరు ఇక్కడ ఉన్నటువంటి వీధికి పేరు పెడతారు, విశ్వనాథుడిని తీసుకొస్తారా అన్నాడు ఆ మహానుభావుడు. కాశీ విశ్వనాథుని ఆలయంలో మొట్టమొదట స్వామికి మేలుకొలుపు పాట పాడేవాళ్ళు ముస్లిం కుటుంబం. అది నా జాతి చరిత్ర, అది నా దేశ చరిత్ర. అటువంటి వాడు బిస్మిల్లా ఖాన్ షహనాయి వాయించు. నా పూర్వీకులు, నా తాత ముత్తాత నుంచి కాశీ విశ్వనాథుడిని మేలుకొలుపుతున్నారు. ఇక్కడ హిందువులు కూడా అయినా మాకు అంత అవకాశం ఇచ్చారు. ఇక్కడ మా జాతి, మా సామరస్యం అటువంటిది. మేము ఇది వదిలేసి నీ దగ్గరికి ఎందుకు వస్తారా, నువ్వు వీధికి పేరెట్టే, నాకు విశ్వనాథుని పేరెట్టుకో అని చెప్పాడు. అది దేశభక్తి. అప్పుడు నాకు వీసా రాకపోతే తానా అధ్యక్షుడు ఎవరో ఉంటారుగా, పేరు అనవసరం. ఎందుకంటే మంచి ఉదాహరణ అయితే పేరు చెప్పాలి, చెడు అయితే చెప్పకూడదు. మంచి ఉంటే మైక్లో చెప్పమన్నారు, చెడు ఉంటే చెవిలో చెప్పమన్నారు. సభ బ్రహ్మాండంగా జరిగితే అది మైకులో చెప్పాలి. ఎవరు తేడా వచ్చేందుకు అప్పాల ప్రసాద్ గారిని పిలిచి చెవిలో చెప్పేస్తాం తర్వాత, ఇంకోసారి జాగ్రత్త పడిన. దానికని మైకులో చెప్పకూడదు, తప్పదు. మొత్తం మన కుటుంబమే కదా, ఏవో ఉంటే దానికి. అందుకని ఆయన ఫోన్ చేసి, యు ఆర్ మిస్ఫార్చునేట్ మిస్టర్ నరసింహరావు దట్ యు డిడ్ంట్ గెట్ ఎ వీసా, వి ట్రైడ్ ఎ లాట్. నాకు మండింది. యు ఆర్ మిస్ఫార్చునేట్ మిస్టర్ ప్రెసిడెంట్ దట్ యు హ్యావ్ నాట్ ఏబుల్ టు లిజన్ మై వర్డ్స్. నా మాటలు వెళ్ళలేదు, నువ్వు దురదృష్టవంతుడు. నేను వీసా రాకపోతే వీసా రాదు, నేను దురదృష్టవంతున్నా.
నేను ఎందుకు దురదృష్టవంతుడిని? భారతదేశంలో ఎప్పుడు పుట్టానో నేను అప్పుడే అదృష్టవంతుడిని. నన్ను దురదృష్ట ప్రశ్నని ఈ దేశం కోసం నేను ఏడిచానా, నువ్వు ఏడిచాను? మొట్టమొదటిసారి వెళ్ళేటప్పుడు ఇలా మాట్లాడేది. ఎందుకంటే వివేకానందుడు పుస్తకాలు చదువుకున్నాం, రక్తం నిండా ఆయనే ఉన్నాడు మహానుభావుడు, ఇంకో మాట రాదు కూడా. నా కోసం నువ్వు ఏడిచి వీసా రాకపోతే యూఆర్ మిస్ఫార్చునేట్ అదో ఇంగ్లీష్ నువ్వు, అది కూడా తెలుగులో ఏడవకుండా. కనీసం దురదృష్టవంతుడన్నా ఆనందించేవాడు, తెలుగు మాట్లాడాడు. తిట్టడానికి కూడా తెలుగు పనికిరాదా? దానికి స్టూపిడ్ ఈడియట్ వెదవమాట అర్థం మనకి తెలియదు, వాడికి తెలియదు. ఇది మళ్ళీ ఇంగ్లీష్ యూఆర్ మిస్ఫార్చునేట్ మిస్టర్ నరసింహ, మిస్టర్ ప్రెసిడెంట్ యూఆర్ మిస్ఫార్చునేట్ దట్ యూ పీపుల్ ఆఫ్ అమెరికన్ ఆంధ్రాస్ ఆర్ నాట్ ఏబుల్ టు లిజన్ మై వర్డ్స్ అని. అంత ఒళ్ళు ఊరుకోలే. పద్యం మన ఆయుధం కదా, ఓ పద్యం రాసి పంపించే ఫ్యాక్స్. తలుపు తట్టిన అవకాశములను వదలుకొనుట పాడిగాదని కొంత కొసరినాను. నువ్వు నా ఇంటి తలుపు తట్టావు. తలుపు తట్టినప్పుడు తలుపు తీసి పాలు మజ్జిగ ఇవ్వడం నా ఇంటి సంప్రదాయం, నా దేశ సంప్రదాయం. అతిథులను మర్యాద చేయడం నా దేశ సంప్రదాయం. అందుకని నేను తలుపు తీసి, నేనే నీ తలుపు తట్టలేదు. తలుపు తట్టిన అవకాశములను వదలుకొనుట పాడిగాదని కొంత కొసరినాను. వచ్చేనా మేలు రానిచో బాధ లేదు, వచ్చేనా మేలు రానిచో బాధ లేదు, మెరిక ముందర అమెరికా గరిక పాటి. నేను మెరికా, నీ దేశం పేరే అమెరికా. అమెరికా కాదు, దిక్కుమాలిన దేశం. బ్రాహ్మణుడు అబ్రాహ్మణుడు, పండితుడు అబ్రాహ్మణుడు, అపండితుడు, సత్యము అసలు అలాగే అమెరికా ఇంటూ అమెరికా వ్యతిరేకవాదం అండి. అక్కడ మెరికలు ఎవరు లేరు, తెలివితేటలు లేని మందకొడి వేధవులు ఉంటారు. ఈ దేశం పేరే అమెరికా, మెరికలు లేరని చెప్తున్నావు. మెరికలు లేక నన్ను పిలిచావు, మెరికలు ఉంటే నన్ను ఎందుకు పిలుస్తావు? మెరిక ముందర అమెరికా గరికపాటి. నేను మెరికా, నువ్వు దేశమే అమెరికా. నా ముందు నువ్వే గరికపాటిపో. నా ఇంటి పేరు కాదు, ఇది నీ ఇంటి పేరు. జీవితంలో ఎప్పుడు సంతోషంగా ఉండాలంటే నేను కుటుంబాలు, పెద్దవాళ్ళు, అమ్మాయిలు అందరూ కనపడుతున్నారు కాబట్టి చెబుతున్నా. వచ్చిన మేలు రానిచో బాధ లేదు. ఇది ఇండియన్ ఫిలాసఫీ. వస్తే ఏదైనా అవకాశం మంచిదే, రాకపోతే బాధ ఏం లేదు. ఈ తత్వమే జీవితం అంతా హాయిగా ఉండేలా చూసి. ఇవాళ విద్యా వ్యవస్థలో ముఖ్యంగా చిన్నపిల్లలకి ఈ మాట చెప్పట్ల. వచ్చి తీరాలి, వచ్చి తీరాలి, యూ షుడ్ గెట్ ఏ ర్యాంక్, అదర్వైజ్ యువర్ లైఫ్ ఈజ్ వేస్ట్ అనేసరికి ఆ ర్యాంక్ కాకపోతే అమ్మాయి మేడం ఇచ్చి దూకి తెచ్చిపోతుంది. ఎందుకు ఆ ర్యాంక్ ఏదో ర్యాంక్? 270 అవధానాలు చేశాను నేను, శతావధానాలు చేశాను, సహస్రావధానం చేసి 21 రోజుల్లో 1000 మంది పండితులు కూర్చుని అడిగితే 1000 పద్యాలు చెప్పి 21వ రోజు 9 నుంచి రాత్రి 9లోగా 1000 పద్యాలు ఏకధాటిగా అప్పగించాం. సహస్రావధానం అంటే అది. ఎక్కడ పుస్తకం చూడడం, కంప్యూటర్ వాడకం, పేపర్ రికార్డు వాడకం. కానీ నాకు తెలుగులో 72 మార్కులు వచ్చాయి, అంతకంటే ఎక్కువ రాల. ఎందుకంటే మేము మార్కులు మ్యాథ్స్లు వేసేవారు కాదు, మేము తెచ్చుకునేవారు. వేస్తున్నా, నేను తెచ్చుకోవట్లా, వేస్తున్నాను. ఎందుకంటే తల్లిదండ్రులు మా అమ్మాయికి మార్కులు రాల, ఆ వేసేస్తే అడగకుండా ఉంటారు. ఎందుకు వచ్చింది వేసి ప్రతి వాడికి 25కి 25 వేసే గొడవ. దాసరి నారాయణ సినిమా తీసాడు, ఎమ్మెల్యే ఏడుపు. అందరూ ఉప ముఖ్యమంత్రులే, ఎవరికి ఏ పదవి లేదన్న. ఏ మంత్రి వరకు అందరూ ఉప ముఖ్యమంత్రులే, ఎమ్మెల్యేలందరూ ఉప ముఖ్యమంత్రులే, గొడవ లేదన్న. అలా మార్కులు వేస్తున్నారని మనం తెచ్చుకోవట్లా. అందుకే ఇవాళ పాఠశాలలో ఆగస్టు 15 జరిగితే నాకు ముక్కలు మాట్లాడమని ఎవరన్నా అబ్బాయిని పిలిస్తే వాడు కాగితం రాసుకొస్తారు. అక్కడ యూ గాట్ ఇండిపెండెన్స్ అండ్ ఆగస్ట్ 15th నెహ్రూ, గాంధీ అండ్ సో మెనీ ఫాట్. ఎవరో తెలియదు, అది కూడా చూసి చదువుతాడు. ఓకే థ్యాంక్ యూ, స్వీట్ ఇచ్చేయండి పోతా. ఇంతకు మించి 2 ముక్కలు తెలియదు నీ దేశం గురించి. అటువంటి విద్యా విధానం ఉంది. అందుకే నేను స్పష్టంగా చెప్పాను, ట్యాక్స్లో పద్యం పంపించేపట్టి. తలుపు తట్టిన అవకాశములను వదలుకొనుట పాడిగాదని కొంత కొసరినాను. వచ్చిన మేలు రానిచో బాధ లేదు, మెరిక ముందర అమెరికా గరిక పాటి. ఎంతేనా ఆ ప్రెసిడెంట్ గారు ఏమైనా వాడు ఇండియనే కదండి, వాడు తెలుగువాడేగా. ఆ మానవత్వం ఆర్ద్రత ఎక్కడికి పోతుంది. అప్పుడు వెంటనే కళ్ళు చెమర్చి ఆ పద్యాన్ని సభలో చదివి వినిపించాడు. ఆయన ఎంత ఆత్మాభిమానం కలిగిన మనుషులు చూడండి. పద్యం పెప్పటి దెబ్బకి మన్నాడు 2001లో బొట్లో పెళ్లి కూతురు పూజపెట్టి వాళ్ళే తీసుకెళ్ళి తెచ్చినట్టు ఎవడి కోసం అండి? వాళ్ళకి అవసరం అన్నప్పుడు వాళ్ళు తీసుకెడతారు. జీవితంలో ఏదైనా అంతే, ప్రతిభ సంపాదించుకోవాలమ్మా, భగవంతుడిని నమ్ముకోవాలి. అవకాశాలన్నీ మన కాళ్ళ దగ్గరకు వస్తాయి. ఆ దైవంబును నమ్మిన గోదావరి పూట ఈత కొలనైపోవును. ఆ దైవంబును నమ్మిన గోదావరి కూడా ఈత కొలనైపోవును. నీదైన చిత్తశుద్ధికి పాదాక్రాంతం బగును ప్రపంచం వెళ్ళన్.
సాగర ఘోష నా కావ్యంలో రాసిన పద్యం అక్కడ పెడతారు. ఇవాళ పుస్తకాలు కావాల్సిన వాళ్ళు చూడండి, ఇంకా చాలా మంచి పద్యాలు ఉన్నాయి. పదాక్రాంతమైంది ప్రపంచం అంతా. మన వాడికి వివేకానందుడికి మనం చూసామా లేదా? ఏమిటండి, లేకపోతే ఓ సన్యాసి ఇంత చేస్తే కాషాయం బట్టలు, రూపాయి డబ్బులు లేవు ఈయన దగ్గర, వెనకాల రాజకీయ పార్టీ లేదు. మరి అమెరికా కాదు, భూతనమంతా గౌరవించింది ఆ మనిషిని. ఏం చూశాను? చిత్తశుద్ధి. కేవలం వాగ్దాటి అనుకోకండి. వాగ్దాటి కలిగిన వాడు దేశంలో ఇవాళ చాలా మంది ఉన్నారు. చిత్తశుద్ధి ఈ వాగ్దాటి ఎందుకంటే మళ్ళీ పళ్ళు పంచులు పారితోషికాలు పాదాలు వందనాలు కొట్టే లోపలంటే. స్వామీజీల పరిస్థితి ఎలా ఉంటే మా సంగతి చెప్పింది. సన్యాసి అన్నవాడు శుభ్రంగా వసూలు చేస్తున్నాడు పీఠాధిపత్యం పేరు మీద కోట్లు కోట్లు కోట్లు. తర్వాత కుంభకోణ, అక్కడ వాడు కొట్టేశాడు, ఇక్కడ వీడు కొట్టేశాడు. పుట్టేడు మరుడు వీళ్ళు భోగించుకున్నాక ఎవడు భోగించుకోమన్నా? నేను ఓ చోట కూర్చొని జపం చేయవయ్యా అంటే జపం చేయడం మానేసి ఊళ్ళన్నీ తిరిగి సమ్మర్ క్యాంప్, వింటర్ క్యాంప్ అని మొత్తం వసూలు చేసి వాటి మీద ఆరోపణలు వచ్చాయి. ఎందుకని స్వధర్మం పాటించకపోవడం. స్వామి వివేకానందుడు సన్యాసి అంటే సన్యాసి, తిరుగులేదు. పరీక్ష చేసి అలాంటి గురువునే అనుకున్నాడు, అలాగే ఉన్నాడు. ఆ నాగరికత ఆయన పెరిగిన భువనేశ్వరి దేవి ఆయన తల్లి ఆయన పెంచిన నాగరికతది. పూష వెలుంగులో తులసి మొక్కకు దొసిని యొక్కి సూర్యకాంతి ఇలా పడుతూ ఉండగానే తులసి మొక్కకి నమస్కారం చేయడం. వేద నిర్ఘోషను డొక్క శుద్ధిగని. ఇవాళ ఈ ఆచారాలు మారిపోయినాయి. నేను కాకినాడలో ఒక ఇంటికి వెళ్ళాను, ప్లాస్టిక్ తులసి మొక్క చూశాను అక్కడ. అయ్యి బాబు, ప్లాస్టిక్ తులసి. ఇంకా చిత్రం, ఆవిడ దాని చుట్టూ తిరిగేస్తుంది. ఒక గ్లాసు నీళ్లు కూడా పోసి, ఎందుకంటే టెక్నికల్ పోయాలి కదా. ప్లాస్టిక్ తులసికి నీళ్ళు ఎందుకు అంటే అదంతే పుణ్యం పుణ్యం. మరి ప్లాస్టిక్ ఎందుకు? తుడిచే ఓపిక లేక, తులసి మొక్కను పెంచే ఓపిక. ప్లాస్టిక్ తులసి నేను చూసి అదే ఉంటున్నా. ప్లాస్టిక్ తులసి అండి అవధాన గారు మీరు కూడా తెప్పించుకోండి బాబు. నేను వెంటనే అన్న ప్లాస్టిక్ మొగుడు ఎక్కడ దొరకడా అని. అనవసరంగా మొగాడైతే తిడతాడు, కొడతాడు, తాగుతాడు, తందనాలు ఆడతాడు, ఏడిపిస్తాడు. ఎందుకు? ప్లాస్టిక్ మొగుడు అయితే అలా పడుంటాడు కదమ్మా. ప్లాస్టిక్ మొగుడు చూసుకోకూడదు లేదు. ఇప్పుడు అన్నం కూడా అడగడం హాయిగా పడుకు. మరీ అడ్డం వస్తే ఫ్రిడ్జ్లో బారేస్తే కూడా ఫ్రిడ్జ్లో బారేస్తే ఎలా బారేసిన కూడా అలాగే ఉంటాడు, గడ్డగట్టుకుపోయి మళ్ళీ రాటికి బయటికి. ఇలా ప్లాస్టిక్ తులస అంటే తులసి అనే సెంటిమెంట్ మన మనస్సులో ఉంది. తులసి మొక్కను పెంచే ఓపిక లేదు. మరి మట్టి తీయాలి, జాగ్రత్తగా దానికి నీళ్లు పోయాలి, అప్పుడప్పుడు మట్టి బెళ్ళగించాలి పైకి, వాళ్ళు గుణ చేయాలి కదా. మరి ఇవన్నీ చేసే ఓపిక లేక ప్లాస్టిక్ తులసి బారేస్తే ఉడుదు. నిజమైన తులసి మొక్కకి నీళ్లు పోసి దోషులు ఒగ్గేది ఇల్లాలి. అప్పటికే స్నానం చేసి ఆవిడ దుడ్లో పూలు పెట్టుకుని అక్కడ. అప్పుడు ఈ పెద్ద మనిషి వేద నిర్ఘోషను డొక్క శుద్ధిగా పొద్దున లేవగానే బెడ్డ కాఫీ తాగడం కాదు, వేదధ్వని వినిపించేది చాలా ఇళ్లలో. చాలా ఇళ్ళ చదవడానికి యోగ్యత ఉన్నవాడు చదివేవారు, మిగిలిన వారు విని ఆ పండితుడు ఇంట్లో వేదం చదువుతున్నారా వీధి నుంచి వెళ్ళడమే పుణ్యం అని వీళ్ళు. సరిపోలేదా? ఉదయాన్నే ఆ ధ్వని వింటుడు అందరూ చదవక్కల. మనకి ఇవాళ అందరూ వాతావరణం చూడండి. ఇటువంటి వాతావరణంలో మీరు మాట్లాడుతుంటే కేవలం మీ మాటల కోసం మేము వచ్చి ఉన్నాం ఇక్కడ. ఇంత ఆదరణ మీ ఇండియాలో మీకు లభిస్తుందా? మీ ఇండియా గొప్పతనం ఏమిటి అన్నారు. అంటే స్వామి వెంటనే చాలా బాగుంది కదా వాతావరణం, నదీ తీరం ఉంది కదా, కొండ ఉంది కదా, సూర్యాస్తమయంలో సూర్యుని కాంతి, సూర్యోదయంలో సూర్యుని కాంతి ఇక్కడ పడుతోంది కదా, ఇంత అందమైన ప్రదేశాలు చూస్తుంటే నీకేమనిపిస్తోంది అన్నాడు. ఇప్పుడు ఒక స్టార్ హోటల్ కట్టాలని ఉంది అన్నాడు. అదే నీకు నాకు తేడా, నేనైతే గుడి కడతాను అన్నట్టు స్వామి. అందుకే నేను ఇండియాకే మొక్కుతాను, జీవితం అంతా అలాగే ఉంటాను, నువ్వేం ఏడిచినా నాకు సంబంధం లేదని చెప్పి అప్పటికప్పుడు తేలిపోయాడు. బుద్ధి ఎక్కడికి పోతుంది? ఇంత రమ్యమైన వాతావరణం ఉంది, ఏం చేస్తామంటే స్టార్ హోటల్ కడతాడు వ్యాపారం కోసం. 10 మంది కస్టమర్లు పెట్టుకుని డబ్బులు కొట్టాడే. ఒక సూర్యుడు కనపడేసి దాన్ని అమ్మేద్దాం. తల్లిపాలు శ్రేష్టమని మనం నమ్మి మనం తాగుతున్నామండి. అమెరికా వాడు తల్లిపాలు శ్రేష్టమనే విషయం వాడు బాగా నమ్మితే ఒకనాడు అందరూ తల్లు నుంచి ముందే పాలు సేకరించి డబ్బాలో పెట్టి అమ్మేస్తాడు వాడు, ఫ్రిడ్జ్లో పెట్టేసి. ఇవన్నీ స్వచ్ఛమైన తల్లుల పాలు ముందే సేకరించేసాం. గేదెల నుంచి ఆవులు పడితే తేడా తెలిస్తే కదా, ఆవుకి గేదెకి అమ్మకి తేడా తెలిస్తే దాన్ని వ్యాపారం చేశాడు వాడు. దృష్టి ఇంకా కొబ్బరి బొండం మీద పడకపోవడం అనేది మన కేవలం శ్రీ మహావిష్ణువు కరుణ. అందుకంటే వారు అన్నారు కోకోకోలా మానేసి కొబ్బరి బొండం మానేసి కోకోకోలా తాగుతుంది. వాడు దృష్టి పడలేదు, దానికి ఇంజక్షన్ చేసేసి అందులో ఏదో గెంటేసి దాన్ని ఇంకా అంత టేస్టీ టేస్టీ అని పెట్టేసి దాన్ని అమ్మేస్తాడు.
ప్రతిదీ భౌతికత, ప్రతిదీ వ్యాపారం దృష్టితో చూడడం విదేశీ విధానం, పాశ్చాత్య విధానం. ప్రతిదీ ఆధ్యాత్మిక దృష్టితో చూడడం ప్రాచ్య విధానం. కారణం ఒకటే, ప్రాచ్య అంటే తూర్పు దిక్కు, ఉదయించే దిక్కిది, అస్తమించే దిక్కిది. అది ఒక్కటి చాలు, ఇంకా నాగరికత గురించి వేరే మాట చెప్పగల. ఈ దేశం ఎప్పుడు ఉదయిస్తూనే ఉంటుంది, అవి ఎప్పుడు అస్తమిస్తూనే ఉంటుంది. ఆ దేశాలే పాశ్చాత్య దేశాలు, ఆ బుద్ధులే పడమడు బుద్ధులు, ఆ దిక్కే పడమడు దిక్కు. ఎవరన్నా ముసలాళ్ళు బాగా 80 ఏళ్ళు దాటిన వాళ్ళని పలకరిస్తే ఏమంటారు? 80 ఏళ్ళు దాటి ఏంటి అర్థం ఏంటి? స్విచ్ అయిపోయిన సీలింగ్ ఫ్యాన్ ఇంకో 2 రౌండ్లు వేసుకుని ఆగిపోతుంది. అది వీలెట్టి తిప్పకూడదు. ఇంకా తిప్పుతా, ఏం తిప్పుతావు? ఇంకా జిమ్ కడుతున్నావు, ఎందుకు జిమ్ పల్లె ఇంట్లో కూర్చోతాం. ఇంకా రామకృష్ణ అన్నాను, జిమ్ కడతాడు. ఇంకా ఏదో చేసేద్దాం, కొన్ని మంచి పనులు చేయడు అక్కడికి, ఇంకా ఏం చేసేద్దాం, ఏదో ఇంకేదో వ్యాపారం చేద్దాం, చేసేవి సరిపోలేదు. 80 ఏళ్ళు దాటి అంటే స్విచ్ అయిపోయిన సీలింగ్ ఫ్యాన్. మన వాళ్ళు 80 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరు పలకరించినా ఏమంటారు? ఏదో ఇంకా ఊరుకోమంటుంది, కాడు రమ్మంటుంది, మా కాడికి కాడు చెప్పుకొని కూర్చొని ఆ భగవంతుడు ఎప్పుడు పిలుస్తాడు అని ఎదురు చూస్తున్నాం అంటే అర్థం.